హలో, ఈరోజు మీ అందరికీ ఒక మంచి పథకము, మీకు ఆర్థిక భద్రతనిచ్చే ఒక మంచి పథకం గురించి చెబుతాను. రండి చూస్తారు. కానీ బంగారపు ఆభరణాలు అంటే అందరికి ఇష్టమే కదా. భౌతికంగా వీటిని కొంటే దొంగల భయం ఉంటుంది, మరి మనకి అసలుకే మోసం రావచ్చు. అందువల్ల ఎలక్ట్రానిక్ రూపంలో కొనండి. మన పెట్టుబడిలో 10 నుండి 15% వరకు బంగారము, వెండిలో పొదుపు చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ ప్రపంచంలో విపత్కర పరిస్థితులు అంటే యుద్ధాలు కానీ ఎక్కువగా నోట్లు ముద్రించడం కానీ జరిగితే ఈ గోల్డ్, సిల్వర్లో పెట్టిన పెట్టుబడుల వల్ల మనకి అధిక ఆదాయం వచ్చే అవకాశము ఉంటుంది. అందువల్ల ఇది బాగుంటుందన్నమాట. చూడండి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒక సిప్ పద్ధతిలో చేస్తే మనకి ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. చూడండి, ఎలక్ట్రానిక్ రూపంలో బంగారము, వెండి కొనాలంటే మనం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈ డీమ్యాట్ అకౌంట్ని జీరోదా, ఏంజిల్ బ్రోకింగ్, ఎస్బీఐ సెక్యూరిటీ లాంటి వాటిలో ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోల్డ్ బీస్ని సిప్ చేయమని ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నాను. గోల్డ్ బీస్ అనేది ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈటీఎఫ్ అన్నమాట. డబ్బుల్ని నెల ఒక సిప్ పద్ధతిలో పొదుపు చేస్తే ఎలా రిటర్న్స్ వస్తుందో నేను మీకు ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒక నెలకి ఒక 1000 రూపాయలు గోల్డ్ బీసుకుంటే ఆ గోల్డ్ బీసుకున్నప్పుడు 1/1/2023 49 రూపాయలు ఉంది. అప్పుడు ఎన్ని యూనిట్లు వస్తాయి? 20 యూనిట్లు వస్తాయి అతని అకౌంట్లోకి. అలా 36 నెలల పాటు 5/12/2025 వరకు పొదుపు చేసినట్టయితే 36 నెలలు పొదుపు చేశాడు. ఎంత అమౌంట్ పొదుపు చేశాడండి? 36 నెలల పాటు 36 × 1000, అప్పుడు ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. అండ్ అతని పూర్తి ఇన్వెస్ట్మెంట్ 36,000 అన్నమాట. వచ్చిన యూనిట్స్ మొత్తం గోల్డ్ బీస్ యూనిట్స్ 586. ఈ 586 ప్రస్తుతము గోల్డ్ బీస్ యొక్క రేటు 114 రూపాయలు. ఈ 586 114ని గుణిస్తే 66,804 రూపాయలు వస్తాయి. అంటే మనం పెట్టిన పెట్టుబడి 36,000 రూపాయలు, వచ్చిన ఆదాయం 66,804. లాభం ఎంత అంటే 30,804 రూపాయలు. అంటే 37% పెరిగిందనమాట. మరి మనం నెల ఒక 1000 రూపాయలు కడితే ఎంత కలిసిందో తెలుసా? 856 రూపాయలు కలుస్తుంది. ఒక చిన్న డిస్క్లోజర్ ఏంటంటే, మీరు దీనిలో పెట్టుబడి పెట్టే ముందు మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తప్పక సంప్రదించండి. లాభాలు ఇలానే వస్తాయని కాదు, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. భవిష్యత్తులో ఇలానే రాబడిని అందించవచ్చు, అందించకపోవచ్చు. థ్యాంక్ యూ.